ప్రియమైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలారా, 2024 ఎన్నికల్లో మన పిఠాపురం నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము అని అందరికీ తెలుసు. డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని. కానీ 2019 ఎన్నికల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ తరఫున డబ్బులు పంచకుండా పోటీ చేశారు, కానీ గెలవలేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనుకున్నారు, కానీ ఎలా అయినా గెలవాలి అని అనుకోలేదు. మీరు ఆలోచించండి, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లని డబ్బులు ఇచ్చుకొని గెలిచే స్థానం ఆయనకి లేదా? ఎంతో మందికి తన సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే డబ్బుతో ఓటర్లను కొనలేరా? అందరిలాగే ఓటర్లను డబ్బులు ఇచ్చుకొని మనల్ని బానిసలుగాను వస్తువులుగాను చూడడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేక గత ఎన్నికల్లో ఓటమిని చూడవలసి వచ్చింది. రాజకీయాల్లో గెలుపు కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు రాజకీయ తంత్రాలు చేసే రాజకీయ నాయకుల్లా కాకుండా గెలుపు అనేది ప్రజా నిర్ణయం అని నమ్మి మనమేం నమ్మకంతో ధైర్యంగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం మన బాధ్యత. ఇప్పటి వరకు మనం ప్రజల్ని మోసం చేసిన రాజకీయ నాయకుల్ని ఎంతో మందిని చూసాం, కానీ కేవలం ప్రజల్ని నమ్మి మోసపోయిన ఒకే ఒక్క నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఆయన మనపై పెట్టిన నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. జనసైనికులారా, జనసేన కార్యకర్తలారా, ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం మనం నిరంతరం శ్రమించాలి. మన శ్రమ ఒక ప్రయత్నంలా కాకుండా ఒక ఉద్యమంలా ఉండాలి. 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీయే మన లక్ష్యం. 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీయే మన లక్ష్యం. 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీయే మన లక్ష్యం. పిఠాపురం నియోజకవర్గంలో ఓటక్కున్న యువత అందరూ నిరంతరం మీ భవిష్యత్తు కోసమే ఆలోచించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాతులు వేసే మీ బిడ్డ పవన్ కళ్యాణ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, భారత్ మాతా కీ జై. జై. జనసైనికులారని నీ ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ గారి సభలో ఇచ్చే అవకాశం కోసం మీరు ఈ వీడియోని మన జనసైనికులందరికీ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.